హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. చాలా మంచి విల్లా కమ్యూనిటీ కోసం చూస్తూ ఉంటారు. అలాంటి వారి కోసమే హెచ్ఎండి అండ్ రేరా అప్రోడ్ ఇప్పుడు ప్రజెంట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన విల్లా ప్రాజెక్టు మేము ముందుకు వచ్చాను. ఆల్రెడీ వర్క్ అయితే చాలా స్టార్ట్ అయిందని వర్క్ కూడా జరుగుతుంది. ఈ కమ్యూనిటీ కనుక చూసుకున్నట్టయితే మొత్తం వచ్చేసి 8 acres మనకి కమ్యూనిటీ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇందులో వచ్చేసి 217 స్క్వేర్ యార్డ్స్ నుంచి డిఫరెంట్ సైజెస్లో మనకైతే విల్లాస్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. అన్ని త్రిబుల్ విల్లాస్ ఉంటాయండి. ఒకసారి మనం కమ్యూనిటీ దగ్గరికి వెళ్దామండి, ఏ విధంగా చూద్దాము. మెయిన్గా చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ. మీకు ఇది వచ్చేసి సర్వీస్ రోడ్ అంటారు. ఈ సర్వీస్ రోడ్కు ఈ రోడ్ నుంచి జస్ట్ 5 minutes డ్రైవింగ్లోనే మనకు ఆ విల్లా కమ్యూనిటీ అయితే వస్తుందండి. ఒకసారి వెళ్దాం, ఏ విధంగా ఉందో చూద్దాం. ఇది వచ్చేసి మన విల్లా ప్రాజెక్ట్ యొక్క లేఅవుట్ అనమాట. ఈ టోటల్ ప్రాజెక్ట్లో కనుక చూసుకున్నట్టయితే 87 విల్లాస్ వరకు అయితే మనకి ఇందులో వస్తున్నాయి. కంప్లీట్గా వీటి సైజెస్ ఏంటి, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, ప్రజెంట్ కన్స్ట్రక్షన్ స్టేటస్ ఏ విధంగా ఉంది అనే డీటెయిల్ చెప్తాను. ఒకసారి వెళ్దాం పదండి. మీకు ఇంత ముందుగా ఏదైతే లేఅవుట్ చూసారో మీకు బ్యాక్ యార్డ్ అండ్ విల్లాస్ ప్రజెంట్ కన్స్ట్రక్షన్ స్టేటస్ చూడొచ్చండి. మనకు మొత్తం 87 విల్లాసు ఫాస్ట్గా వర్క్ అయితే జరుగుతుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇటు కూడా మొత్తం బ్యాక్ యార్డ్ అనమాట. అది వచ్చేసి అటు ఫ్రంట్, ఇది వచ్చేసి ఇటువైపు ఫ్రంట్ వస్తుంది అనమాట. ఇలా వచ్చేసి మనకు బ్యాక్ యార్డ్ ఇంత స్పేషియస్ ఇస్తున్నారనమాట. అంటే మనకి విల్లాకి చాలా స్పేస్ ఉంటుంది. అటు ఫ్రంట్లో స్పేస్ ఉంటుంది, ఇటు బ్యాక్లో స్పేస్ ఉంటుంది. ఇంత స్పేస్ మధ్యలో మన కమ్యూనిటీస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దీనివల్ల ఏంటిదంటే మనకు వెంటిలేషన్ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా స్పేషియస్గా మనకు విల్లాస్ అయితే ఇందులో ఉంటాయన్నమాట. మనకి ఇందులో విల్లా సైజెస్ అండి మెయిన్గా సైజెస్ కనుక చూసుకున్నట్టయితే 219 స్క్వేర్ యార్డ్స్ నుంచి 310 స్క్వేర్ యార్డ్స్ వరకు డిఫరెంట్ టైప్ ఆఫ్ విల్లాస్ అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయి. మనకు ఎస్ఎఫ్టీ సైజెస్ కనుక చూసుకున్నట్టయితే 3868 నుంచి డిఫరెంట్ ఎస్ఎఫ్టీ సైజెస్ మనకైతే అవైలబుల్లో ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ చూడొచ్చండి, కన్స్ట్రక్షన్ కూడా చాలా ఫాస్ట్గా వర్క్ అయితే జరుగుతుంది. మనం ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు లాస్ట్ టైం కూడా చేసామండి. అంటే అండర్ కన్స్ట్రక్షన్లో మనకు హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ పర్మిషన్ వచ్చినప్పుడు మాత్రం చేసాము. ఆ తర్వాత ప్రజెంట్ వర్క్ స్టేటస్ అప్పటికి ఇప్పటికి 3 to 4 months లోపే మొత్తం కంప్లీట్ అవ్వడానికి వస్తుందన్నమాట. ఆల్మోస్ట్ మనకి ఇందులో ఒక 40% 50% వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకా మిగతా విల్లాస్ కూడా అటువైపు కూడా చూడొచ్చు. ఇటు కూడా మనం మొత్తం పిల్లరింగ్స్ ఇవన్నీ కూడా ఇటు కూడా వేస్తున్నారు. ఇంకొక 2-3 monthsలో ఇవి కూడా మొత్తం కంప్లీట్ అయిపోతాయండి. విల్లాస్ కనుక చూసుకున్నట్టయితే కమ్యూనిటీ పరంగా కూడా బాగుంటుంది. ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా కూడా చాలా బాగుంటుందండి ఈ కమ్యూనిటీ. మనకు మీకు ఇంతకుముందుగా చెప్పినట్టుగా తుక్కుగూడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి కనెక్టివిటీ పరంగా కనుక చూసుకున్నట్టయితే చాలా దగ్గరగా ఉండే విధంగా మనకి విల్లా కమ్యూనిటీ అనేది ఉంటుందన్నమాట. ప్రజెంట్ ఒక 90% అయితే విల్లా అయితే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. మీకు ఇన్సైడ్ నార్మల్గా చూపెడతాను, ఎక్కడ ఏమొస్తుంది, కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ఉంటుంది ఫస్ట్, అండ్ పైన త్రిప్లెక్స్ విల్లా కాబట్టి ఏ విధంగా ఉంటుందని చూపెడతాను. మనకి ఇలా మెయిన్ ఎంట్రన్స్ అయితే వస్తుంది. ఈ విధంగా ఓపెన్ స్పేస్ హాల్ అయితే వస్తుంది. అక్కడ కనుక చూసుకున్నట్టయితే మొత్తం కిచెన్ సెటప్ ఉండే విధంగా, అంతేకాకుండా ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంటుందండి. మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. కంప్లీట్గా లిఫ్ట్ ప్రొవిజన్ పై వరకు కూడా. ఇది లిఫ్ట్ ప్రొవిజన్ అండి. ఇక్కడ పైకి చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట లిఫ్ట్ ప్రొవిజన్ కూడా. ఇక్కడ మనం వేసుకునే వీలుగా ఉండే విధంగా మనకి ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఒక చిన్న వాష్ ఏరియా లాంటిది వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఈ విధంగా మనకి ఇక్కడ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ వైపు పైన చూద్దామండి, పైన ఏ విధంగా ఉంటుంది ఏంటి చూపెడతాను చూడండి. ఈ విధంగా వస్తుంది అనమాట. పైన కనుక చూసుకున్నట్టయితే మనకి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్, కింద గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK హాలు, కిచెను ఇవన్నీ ఉంటాయి. పైన వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు పూజా రూమ్, ఈ విధంగా పూజా రూము ఎవరిష్టం వాళ్ళది అలా ఉండేట్టుగా వాడుకోవచ్చు. అండ్ ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా స్పేషియస్గా మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇస్తున్నాడు. ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అండి. కింద గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్లో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకు ఒక బాల్కనీ అనేది ఉండే విధంగా ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడ కూడా మనకు మొత్తం కంప్లీట్గా బాల్కనీ అనేది ఇస్తున్నారు అనమాట. బాల్కనీ నుంచి కనుక చూసుకున్నట్టయితే విల్లా వ్యూ కనుక చూసుకున్నట్టయితే అన్ని విల్లాలే ఈ విధంగా ఉంటాయి. ప్రజెంట్ వర్క్ అయితే చాలా ఫాస్ట్గానే అయితే జరుగుతుంది. ఇక్కడ వైపు కూడా మనకు మొత్తం ఇటువైపు మొత్తం రావిర్యాల విలేజ్ కనెక్టివిటీ ఉండే విధంగా చాలా నీట్గా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఓవరాల్గా విల్లాని అయితే చూస్తారు కదా, ఇది విల్లా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చాలా నీట్ లుక్లో గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు మరి కావాలి అంటే కూడా. అండ్ అంతేకాకుండా ఈ టోటల్ కమ్యూనిటీ వచ్చేసి 8 ఎకరాల్లో ఉంటుంది. 219 స్క్వేర్ యార్డ్స్ నుంచి 300 స్క్వేర్ యార్డ్స్ వరకు డిఫరెంట్ సైజెస్లో మనకి ఇందులో విల్లాస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మనకు కంప్లీట్గా చూసుకున్నట్టయితే ప్రీమియం విల్లాస్ అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ అయితే ఇస్తున్నారు. ప్రైస్ పరంగా కూడా ఫ్రెండ్లీ బడ్జెట్లోనే మనకి ఇక్కడ విల్లాస్ అయితే ఇస్తున్నారు అనమాట. ఒకసారి దీనికి సంబంధించిన ప్రైజు డీటెయిల్స్ అన్నీ కూడా మేము డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తామండి. కంపెనీ పర్సన్ నెంబర్ కూడా ఉంటుంది, తన కాంటాక్ట్ చేసినట్టయితే వాళ్ళు కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇలాంటి ప్రీమియం విల్లాస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.